హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఉషా సిరి క్రియేషన్ అండి. ఈరోజైతే నేను 7 శనివారాల వ్రతం అయితే చేద్దామని అనుకుంటున్నానండి. దానికోసం అయితే ముందుగా నేను పిండి ప్రమిదలు తయారు చేయడానికి పిండి అయితే తీసుకున్నానండి. ప్రమిదలు 7 ప్రమిదలు చేస్తారు కాబట్టి చిన్న చిన్న ప్రమిదలు చేస్తే అవి నూనె అనేది తొందరగా ఎగ్గుతుందండి. కొంచెం ప్రమిద అనేది పెద్దగా ఉంటేనే బాగుంటుంది. దానికోసము నేను కొలత కోసము ఒక కప్పునైతే యూజ్ చేయడం జరిగింది. ఆ కప్పుతోటి 7 కప్పుల పిండినైతే తీసుకున్నానండి. దాంట్లో కొంచెము బెల్లం వేసి తర్వాత అరటి పండునైతే నుజ్జుగా చేసి వేసుకోవాలండి. పాలు పోసి పిసికితే పిండి అనేది మనము ప్రమిద చేసినప్పుడు ఇచ్చుకపోకుండా నీట్గా వస్తుందండి, పగలకుండా నీట్గా వస్తుంది. ఆ విధంగా కలిపి నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాతనే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితేనే పిండి ప్రమిద అనేది బాగుంటుంది. తర్వాత నేనైతే పంచామృతాలు అయితే రెడీ చేశానండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వేసి పంచామృతాలు అయితే తయారు చేశాను. మనం అభిషేకం చేస్తాం కదండి దేవుడికి, దానికోసం అయితే పంచామృతాలు తయారు చేశాను. తర్వాత బియ్యం కడిగి ఇంకా అన్నం అయితే వండేస్తున్నానండి. తర్వాత పాలైతే అక్కడ వేడవుతున్నాయి. వడపప్పు పానకం అయితే రెడీ చేశానండి. దేవుడికి పానకం అంటే చాలా ఇష్టము. బెల్లం వేసి అందులో వాటర్ వేసేసి తులసి దళం వేశాను. ఇష్టమైతే ఇలాచీ వేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత నేనైతే స్వీట్ కోసం అయితే సేమియా స్వీట్ చేద్దామని అనుకున్నానండి. బాదం అయితే నెయ్యిలో వేపుకున్నాను. తర్వాత సేమియా వేసి పాలు వేసి చక్కెర వేసేసి ఇంకా సేమియా స్వీట్ అయితే చేసేసానండి. మనము ఎన్ని ప్రసాదాలైనా చేసుకోవచ్చండి. అది మన ఓపికను బట్టి మనకి ప్రసాదాలు అనేటివి ఉంటాయి. ఎవరి ఇష్టము వాళ్ళండి. కొందరు పిండి వంటలే 7 రకాలు చేస్తారు. కొందరు ఫ్రూట్స్ అవి ఇవి కలిపి 7 రకాలు పెడతారండి. బయట కూడా తెప్పించి ఫ్రూట్స్ అలా పెడతారు. నాకు ఓపిక ఉన్నంత మటుకైతే నేను 7 ప్రసాదాలు అయితే చేద్దామని అనుకున్నానండి. ఇప్పుడు లెమన్ రైస్ అయితే చేశాను. అందులోకి మామూలుగా పోపు చేశానండి. అంతే పల్లీలు వేసి పోపు అయితే చేశాను. లెమన్ అయితే పిండేశాను. ఇంకా అన్నం చల్లారి పెట్టుకుంటే బాగుంటుందండి లెమన్ రైస్కి అయితే. తర్వాత లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత దద్దోజనం చేద్దాం అనుకున్నానండి. దేవుడికి చాలా ఇష్టం కదా పెరుగన్నంతో దద్దోజనం అయితే. దానికోసం అయితే ముందుగానే అన్నం అయితే కొంచెం మెత్తగా ఉండాలండి. పెరుగన్నానికి పాలు పెరుగు పోసి కలిపేసి పక్కన పెట్టి తర్వాత పోపు చేసేసుకుంటే అయిపోతుందండి. అంతే, దాంట్లో మాత్రం బాగుంటుంది. అలా చేస్తే బాగుంటుందండి. పాలు పెరుగు రెండు మిక్స్ చేసి కలిపితేనే దద్దోజనానికి అయితే బాగుంటుంది. గట్టిగా కాకుండా లూజ్గా ఉంటుంది. అందుకని దాంట్లో పోపు చేసేసి వేసేస్తే అయిపోతుందండి. తర్వాత పాలు, పంచామృతాలు ఇవి అన్నీ కలిపి నాకైతే 8 అయినాయండి. అరటి పండ్లు మళ్ళీ కంపల్సరీ నల్ల ద్రాక్ష పెట్టాలంటారండి. శనివారం నాడు వ్రతం చేసుకుంటాం కాబట్టి నల్ల ద్రాక్షను అయితే నేను పెడుతున్నాను. వాటితో కలిపి నాకు కొబ్బరికాయతో కలిపి 9 ప్రసాదాలు అయితే అవుతున్నాయండి. 7 ఇవి అవుతున్నాయి. కొబ్బరికాయ ఇంకా పంచామృతం కలిపి 9 ప్రసాదాలు అవుతున్నాయి. తర్వాత ఇంకా దీపాలు అయితే చేసేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, పగలకుండా బాగా వస్తున్నాయి దీపాలు అయితే. కొన్ని విరిగిపోతాయండి, అంటే దీపం అనేది సరిగ్గా రాదు. ఈ విధంగా చేస్తే మాత్రం కొంచెం సేపు నానాలండి. హాఫ్ అన్ అవర్ పిండి పిసికి నానబెడితే మాత్రం దీపాలు స్మూత్గా వస్తాయి. ఆ విధంగానే వెంకటేశ్వర్ల నామం గంధంతో పెట్టుకొని మధ్యలో ఇలానైతే కుంకుమనైతే పెట్టానండి. చాలా బాగా వచ్చాయి. 7 ప్రమిదలు పెద్దగా వచ్చాయండి. చూడండి, మామూలుగా చిన్నగా చేస్తే అందులో మనకి దీపం నూనె అనేది సరిగ్గా ఉండదు. నేను ఇంకా తులసి దళాల మాలనైతే కట్టుకుంటున్నానండి దేవుడికి మాల అలంకరించడానికి. మామూలుగా అయితే కొనుక్కొస్తే తులసి దళాల మాల దొరుకుతుంది. కాకపోతే వీటంత సువాసన ఉండదు కాబట్టి నేను తులసి దళాల మాల నేనే కడుతున్నానండి. అందులో చామంతి పూలు, గులాబీ పూలు మాల వేసి కడుతున్నాను. తర్వాత కలశానికైతే ఇలా